తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనది వేదభూమి, మనది కర్మభూమి. ఆ హరిహరులు నడియాడిన నేల మనది. అలాంటి ఈ పుణ్య భారతావనిలో తనను నిత్యం కొలిచే ఆ భక్తులను కాపాడడానికి ఆ స్వామి అమ్మవార్లు ఈ నేలపైన వివిధ ప్రాంతాల్లో కొలువై ఆ భక్తుల చేత మహాపూజలు అందుకుంటున్న పుణ్య భారతావని మనది. అలాంటి వాటిల్లో హరిహరులకు, పరమేశ్వరునికి, ఆ శ్రీమన్నారాయణుడికి, వినాయకుడికి, అమ్మవార్లకు ఎన్నో ఆలయాలు ఉంటాయి. మనిషి యొక్క జీవితంలో ఆ కష్ట నష్టాలను, ఉద్యోగంలో, వ్యాపారంలో, వివాహంలో, సంతానంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది శనీశ్వరుడు. మన జాతక దోష నివారణకు, జాతకంలో ఉన్న సమస్యలకు, ఆ గ్రహ పీడ దానికి కూడా పరిష్కార మార్గంగా ఆ శనీశ్వరుణ్ణి చెబుతూ ఉంటారు. ఏలనాటి శని, అర్ధమ శని, ఇలా ఆ శనీశ్వరుడు ఆ మనిషి యొక్క జీవితంలో ప్రభావితం చేస్తూ అతని యొక్క జీవిత గమనాన్ని నడుపుతూ ఉంటాడు. అలాంటి శనీశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. నవగ్రహాల్లో ఒకటిగా ఆ శనీశ్వరుడు భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆ శనీశ్వరునికి ప్రత్యేకంగా ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కువగా శని సింగపూరుగా పిలుచుకొని భక్తులు ఆ స్వామికి పూజలు జరుపుకుంటారు. అలాంటిది మన ఈ నేలపైన ఇంకొక క్షేత్రం కలదు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడి శనీశ్వరాలయం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఈ ఎత్తైన గుట్టపై కొలువై ఉన్న ఆ శనీశ్వర స్వామివారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడి క్షేత్రంలో ఆ శనీశ్వర స్వామివారు కొలువై ఆ గ్రహ పీడ బాధలతోటి, జాతక సమస్యలతోటి బాధపడుతున్న వారి బాధలన్నింటినీ కూడా పోగొట్టి వారి కోరికలన్నీ నెరవేరుస్తూ చల్లంగా చూస్తున్న ఆ శనీశ్వర స్వామి వారిపై తీర్థయాత్రల ఛానల్లో ప్రత్యేక కార్యక్రమం. ఆ భయంకరుడు ఈ శనీశ్వరుడు. శనీశ్వరుడు ఈ మాట వినగానే ఉలిక్కి పడతారు భక్తులందరూ. ఏదో కీడు జరుగుతుందని శంకిస్తారు. శని ప్రభావం నుంచి తప్పించుకోవాలని నానా రకాల మార్గాలను అన్వేషిస్తారు భక్తులు. కానీ చీకటి వెలుగుల సంయోగ గ్రహాల ఆ శనైశ్చరుడు భయంకరుడు కాదు, నిత్య శుభకరుడు. ఆయన తీక్షణ దృష్టికి రావణుడంతటి వాడు కూలిపోయాడు. అదే చల్లని చూపు చూశాడో బికారి కూడా అందలం అందుకుంటాడు. కష్టపడే వాళ్ళంటే ఆ శనిదేవుడికి చాలా ఇష్టం. వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. అష్ట కష్టాలు పెడతాడన్న పేరున్న ఆయనే అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగాను కూడా అద్భుతమైన స్థాయికి తీసుకువెళ్తాడు ఈ శనీశ్వరుడు. ఆ శనీశ్వరుని శుభ ఆశీస్సులు పొందాలంటే జాతకం ప్రకారం ఆ శని కలిగించే ప్రభావాల నుంచి భక్తులందరూ తప్పించుకోవాలంటే ఆయనతో స్నేహం చేయడం ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శనితత్వం అర్థమవుతుందో అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా, గురువుగా సాక్షాత్కరిస్తాడు. ముందు చూపుతో ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తాడు. ఈ ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తి కలిగిస్తాడు. వివేకంతో ప్రవర్తించేలా చేస్తాడు ఆ శనీశ్వరుడు. కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు, ముందుకు నడుపుతాడు ఈ శనీశ్వరుడు. లక్షణాల ప్రకారం శని చాలా నెమ్మది స్వభావం కలిగినవాడు. శని ప్రభావం కలిగిన వ్యక్తులు కూడా ఇదే తరహా నెమ్మది స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల ఆ గతాన్ని, మనం చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతూ మనల్ని సన్మార్గ దిశగా నడుపుతాడు శనీశ్వరుడు. ప్రతి ఒక్క భక్తుడి గోచార రీత్యా ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా శని బాధితులుగా ఆ శనీశ్వరుడి అనుగ్రహం కోసం యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా దివ్యాంగులకు సహాయం చేస్తే ఆ శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు, శుభాలను కలిగిస్తాడు. బీదవారికి అన్నం పెడితే ఆనందంతో చేయూతనిస్తాడు. ఆ కార్మికులను ఆదరిస్తే శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఉన్నదానిలో ఎంతో కొంత దానం ఇవ్వడం వల్ల శని ప్రసన్నుడవుతాడు.
ఆంజనేయుడికి ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా కూడా ఆ శనీశ్వరుడు అనుకూల ఫలితాలను ఇస్తాడు భక్తులకు. ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భక్తులు ఆ శనీశ్వరుడికి భక్తితో నల్లటి నువ్వులతో అభిషేకం చేసి, నల్లటి వస్త్రాలను సమర్పించి, నల్లటి పువ్వులను పూజకు ఉపయోగించి, భక్తి శ్రద్ధలతో ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తారో వారికి ఆ శని బాధల నుండి విముక్తిని కలిగిస్తాడు శనీశ్వరుడు. ఈ శని త్రయోదశి రోజున మనందరం కూడా ఆ శని భగవానుణ్ణి భక్తితో పూజించి ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులవుదాం. ఓం శనైశ్చరాయ నమః.